नजरादा मुंसिफ टीवी में आपका इस्तकबाल। आप देख रहे हैं आंध्रा तेलंगाना न्यूज। शुरुआत करेंगे हेडलाइंस के साथ। सुर्खियों को पेश करने में ताउन किया है डॉक्टर ऑर्थो ऑयल के साथ साथ डॉक्टर ऑर्थो कैप्सूल्स साथ लेना ना भूलें। तेलंगाना असेंबली और काउंसिल में बजट पर बहस का सिलसिला जारी। मुतल्लिका महकमों के वज़रा ने सवालात के दिए जवाब। लोकसभा और असेंबली सीटों की तादाद में 50% इजाफा करने मरकज का फैसला। पार्लियामेंट के जारी इजलास में बिल पेश करने का कवी इम्कान। पार्लियामेंट और असेंबली सीटों में इजाफे के फैसले का तेलुगु रियासतों पर पड़ेगा असर। एपी में 263 और तेलंगाना में 179 हो जाएंगी असेंबली सीटें। एलपीजी की किल्लत को लेकर बीआरएस का हैदराबाद में एहतजाज। अवामी मसले पर असेंबली में बहस कराने केटीआर का मुतालबा। अनंतपुर एमएलए ने 1.5 करोड़ के तरक्याती कामों का रखा संग बुनियाद। मखलूत हुकूमत के दौर में तरक्याती काम तेजी से जारी, डी प्रसाद का दावा। वर्ल्ड टीबी डे के मौके पर विजयवाड़ा में बेदारी रैली। ओहदेदारों, तलबा और दीगर ने बड़ी तादाद में की शिरकत। और खबरों की तफसील। तेलंगाना असेंबली में आज भी बजट पर बहस जारी है। दोनों ऐवानों का इजलास सुबह 10 बजे सवाल और जवाब से शुरू हुआ। मुतल्लिका महकमों के वज़रा हैदराबाद में सड़कों के बुनियादी ढांचे, सेल्फ हेल्प ग्रुप्स को फंड मुख्तस करने वगैरह के मसाइल पर मुतअद्दिद अरकान के पूछे गए सवालात के जवाब दिए। सवाल और जवाब के सेशन के बाद कई तरमीमी बिल पेश किए जाएंगे। बादअज़ा बजट पर आम बहस जारी रहेगी। आखिर में डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का का बजट पर बहस के दौरान अपोजिशन लीडरों के पूछे गए सवालात का जवाब देंगे। दोनों ऐवानों में गर्मा गर्मी का माहौल देखा जा रहा है। बजट कार्रवाई इस वक्त जारी है। आपको सीधे वही लिए चलते हैं। విషయాలని అప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాను అధ్యక్ష। అదేవిధంగా కోనేరు రంగారావు గారి సిఫార్సుని అమలు చేయటం అనేది అప్పుడు ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి గారి కాలంలో కోనేరు రంగారావు గారి కమిటీని వేయటం జరిగింది। ఆ సిఫార్సులను కూడా అమలు చేయట్లేదు। దానిపై కూడా ఆ సిఫార్సుని అమలు చేస్తున్నారా లేకపోతే దాన్ని ప్రక్కన పెట్టారా మంత్రి గారు చెప్పాలని కోరుతున్నాను। అదేవిధంగా మాలా మాదిగ వర్గాల కోసం వేరువేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతకుముందు చెప్పారు। దానికి సంబంధించి కూడా ఇంతవరకు ఎటువంటి విధి విధానాలు కూడా లేవు। దానిపైన కూడా మంత్రి గారు సమాధానం చెప్పాలి। అదేవిధంగా ఇంతకుముందు లిట్కో ఉండేది ఎస్సీ ఎస్టీల కొరకు, అది ఇప్పుడు ఫంక్షనింగ్లో లేదు। మరలా దాన్ని ఓపెన్ చేస్తారా లేదా అనేది కూడా చెప్పాలి। అలాగే ఎస్సీ పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్స్ మెరుగుదల కోసం ఏమి చర్యలు తీసుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే మీరు అధ్యయనం చేసి మాకు సమాధానం ఇస్తే బాగుంటుంది। ఎందువల్లంటే ఇప్పుడు కూడా ఎస్సీ పిల్లల హాస్టల్స్లో ఆ పిల్లలు మనం చూసినా వారి ముఖాల్లో అటువంటి ఆనందం కనపడదు, ఆ తేజస్సు ఆ గ్రేస్ ఉండదు। అంటే పౌష్టికాహార లోపం అనేది స్పష్టంగా కనపడుతుంది। పారిశుద్ధ్యంగా కూడా సరిగా ఉండదు। ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, అలాగే మురికివాడలు, వీటన్నిటిలో కూడా అందువలన ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతూ అల్టిమేట్గా ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వారికి ప్రాధాన్యత క్రమంలో అందరితో పాటు కాకుండా ఎస్సీ ఎస్టీలకు ఇళ్ళు ప్రత్యేకమైనటువంటి కోటాగా ఇవ్వాల్సిన అవసరం లేకపోతే జనరల్గా చూస్తే చాలామందికి అందులో మిస్ అవుతూ ఉంది। మొన్న ఇచ్చిన పద్ధతుల్లో చూస్తే అది ఒకటి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ అల్టిమేట్గా ఆరోగ్యం, విద్య ఈ రెండిటిపైన ఎస్సీ ఇళ్ళు, వీటిపైన ఎస్సీ ఎస్టీ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రత్యేకించి ఈ క్వశ్చన్కి సంబంధించి విదేశీ ఉపకార వేతనాలలో వాళ్ళకి ఒక రిజర్వేషన్ ప్రాతిపదికన అందరికంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది। కానీ నాకు తెలిసి 1-2 కూడా ఈ 2.5 ఏళ్ల కాలంలో ఇచ్చినట్లేరు। వాటిపైన
మంత్రి గారిని సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ముఖ్యమైన సమస్య, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు అధ్యక్ష. అందుకే వారి దృష్టికి తీసుకొని రావాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా తమని టైం అడిగాను అధ్యక్ష. అధ్యక్ష, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 10 ఏళ్ల కాలంలో 9.5 ఏళ్ల కాలంలో 7,000 మంది విద్యార్థులకి వివిధ రూపాల్లో విదేశీ విద్య కోసం అవకాశం ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అందులో మహాత్మా జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద, అట్లాగే డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి పేరు మీద, అట్లాగే వివేకానంద గారి పేరు మీద, స్వామి వివేకానంద గారి పేరు మీద, బ్రాహ్మణుల్లో ఉండే పేదలకు కూడా అవకాశం 7,000 మంది విద్యార్థులకి 20 లక్షల రూపాయల చొప్పున అవకాశం కల్పించింది అధ్యక్ష. అధ్యక్ష, మాకున్న సమాచారం మేరకు, సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గర సమగ్ర సమాచారం ఉంటుంది. దాదాపు 2025 అక్టోబర్లో విదేశీ విద్యకు సంబంధించి 303 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇంతవరకు డబ్బులు రిలీజ్ కాలేదు అధ్యక్ష. 2,500 మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టి సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టలేక మాకు మెసేజ్లు పంపుతూ ఉన్నారు. లండన్లో, జర్మనీలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, సార్ మీ టైంలో పోయినాము, ఇప్పటివరకు డబ్బులు రావట్లేదు, దయచేసి అసెంబ్లీలో మాట్లాడండి, చెప్పండి అని చెప్పి. అధ్యక్ష, ఒక రిక్వెస్ట్ గౌరవ ప్రభుత్వంతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఇది టాప్ ప్రయారిటీ కింద తీసుకొని గ్రీన్ ఛానల్లో పెట్టినట్టయితే లాభం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే మేము అడిగేది ఏది గొంతెమ్మ కోరిక కాదు, ప్రభుత్వ స్కీమ్. మీరు చెప్పిన మాట అధ్యక్ష, మౌలానా అబుల్ కలాం తాలీమే తోఫా అన్నారు అధ్యక్ష, ఇంతవరకు అది అమలు కాలేదు. అట్లాగే 10th పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000 అన్నారు. మేము వాటి గురించి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి, అవి కూడా మీరు దయచేసి కన్సిడర్ చేయండి. కానీ ఇవాళ ఈ పిల్లల పరిస్థితి ఎట్లా అయిందంటే అధ్యక్ష, అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు ఇవి క్యాన్సిల్ అయినాయి అధ్యక్ష. దయచేసి డబ్బులు వెంటనే రిలీజ్ చేసి గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ పిల్లలందరినీ కూడా దయచేసి ఆదుకోండి, వారి విద్య ఆగకుండా చూడండి అని చెప్పి ప్రభుత్వానికి తమ ద్వారా మంత్రి గారు. అధ్యక్ష, ఈ అంబేద్కర్ ఓఆర్సీసీ విద్యార్థి మినిస్టర్ గారు 1 minute. ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया. आज जो माइनॉरिटी स्कॉलरशिप का जो क्वेश्चन है, जिसमें हुकूमत ने सीधा कहा कि टोटल 4,944 एप्लीकेशन है, जिसमें रिलीज़ कर दिए 520 एप्लीकेशन पेंडिंग है, जिसका अमाउंट सो एंड सो है बल्कि बताए सर. ठीक है सर, बहुत अच्छी बात है, रिलीज़ कर दिया. तो मेरा आपसे ये सवाल है कि SC ST BC को देना ज़रूरी है सर, उसके साथ साथ माइनॉरिटीज़ के कितने पेंडिंग है, आप उन लोगों को एक तो रिलीज़ करना है. और दूसरी चीज़ सर, अहम बात यह है कि आप ओवरसीज स्कॉलरशिप के लिए आप लोगों को कंसिडर ज़रूर कर रहे हैं. जो नए एप्लीकेशन आके काफ़ी ज़माने से पेंडिंग है सर, आज वो एप्लीकेशन का क्या कर रहे हैं? अभी तक कोई कमेटी एग्जीक्यूट नहीं हुई सर. अगर कमेटी एग्जीक्यूट होंगी तो उसको स्क्रूटनी करके आप उन लोगों को सेलेक्ट कर सकते हैं. आज बच्चे इंतजार कर रहे हैं सर, साल उनके चले जा रहा सर. हमारी आपके जरिए से, हुकूमत से, खासतौर से CM साहब बैठे हैं, मेरी पर्सनल रिक्वेस्ट है, इमीडिएट कमेटी डालिए सर. कमेटी डाल के नए एप्लीकेशन को क्लियर करिए ताकि ये बच्चे जाके बाहर तालीम हासिल कर सकते. बहुत बहुत शुक्रिया. मिनिस्टर गाరు. అధ్యక్ష, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓఆర్సీసీ విదేశ చదువులకు, ఉన్నతమైన చదువుల కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు 2013లో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పథకంగా అధ్యక్ష. ఇది ఏదైతే ఈ పథకం ద్వారా సుమారు 20 లక్షల రూపాయలు డాక్టర్ అంబేద్కర్ ఓఆర్సీస్ ద్వారా విదేశ విద్య చదువుల కోసం పోతున్న సందర్భంలో పట్ల मरकजी हुकूमत ने मुल्क के तमाम रियासतों में लोकसभा और असेंबली सीटों की तादाद में 50% इजाफा करने का फैसला किया. इसके मुताबिक लोकसभा की नशिस्तें 543 से बढ़कर 816 हो जाएंगी. आंध्र प्रदेश में असेंबली हल्कों की तादाद बढ़कर 263 और तेलंगाना में 179 हो जाएगी. मरकज 2029 के इंतखाबात से हल्कों की हदबंदी को मौसर बनाने के लिए एक बिल लाने की तैयारी कर रहा है. बताया जाता है कि बिल पार्लियामेंट के रवां इजलास में पेश करने के लिए तैयार है. इसके मुताबिक लोकसभा की सीटें 543 से बढ़कर 816 हो जाएंगी. मुल्क में असेंबली सीटों की तादाद 4123 से बढ़कर 6185 हो जाएगी. आंध्र प्रदेश में मौजूदा 175 MLA की सीटें बढ़कर 263 हो जाएंगी और तेलंगाना में मौजूदा 119 असेंबली सीटें बढ़कर 179 हो जाएंगी.
एपी में लोकसभा सीटों की तादाद 25 से बढ़कर 38 और तेलंगाना में 17 से बढ़कर 26 होने का इम्कान है। मरकज ने पीर की शाम एनडीए की एक मीटिंग में यह बात बताई। इस मीटिंग की सदारत मरकजी वजीर दाखिला अमित शाह, पार्लिमानी उमूर के वजीर किरण रिजिजू और वजीर कानून अर्जुन राम मेघवाल ने की। गैर कांग्रेसी अपोजिशन जमातों के साथ एक अलग मीटिंग भी की गई। अमित शाह की कांग्रेस से भी बात करने का इम्कान है। असेंबली और लोकसभा हल्कों की तादाद बढ़ाने के लिए आइन में कुछ तरमीम करनी होगी। इसके लिए बताया जा रहा है कि पार्लियामेंट के सेशन में ख्वातीन के रिजर्वेशन एक्ट और हदबंदी एक्ट में पेशगी तरमीम की तजवीज़ देने वाले बिल लाए जाएंगे। इससे मुताल्लिक बिल लोकसभा में पास होने के बाद मरकजी हुकूमत हदबंदी कमीशन तश्कील देगी। बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने एलपीजी की किल्लत को लेकर पार्टी के एहतजाज की क़यादत की। इस मौके पर मीडिया से बात करते हुए केटीआर ने इंतबाह दिया कि अगर सप्लाई बहाल नहीं की गई तो 90% होटल और खाने पीने की दुकानें बंद हो सकती हैं। केटीआर ने कहा कि उन्होंने मरकजी वजीर पेट्रोलियम हरदीप सिंह पुरी को खत लिखा जिसमें फौरी मुदाखलत का मुतालबा किया गया, जिसमें तजारती सिलेंडरों की कीमतों में कमी और ब्लैक मार्केटिंग के खिलाफ सख्त कार्रवाई शामिल है। बीआरएस लीडर ने इस मसले पर असेंबली में बहस का भी मुतालबा किया। గ్యాస్ షార్టేజ్ వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దొంగ నాటకం నశించాలి। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దొంగ నాటకం నశించాలి। కేంద్రం చెప్తుంది కొరత లేదు, రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు। దాదాపుగా చాలా పెద్ద ఎత్తున సిలిండర్లు తీసుకున్నారు। అట్లాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి। కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పిజి గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి। ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు। కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు। కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు। ఇవాళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు। రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది। మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం। 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు। లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు। కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి। అటు కేంద్రము, ఇటు రాష్ట్రము ఇద్దరు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలి, ప్రజల్లో విశ్వాసం నింపాలి, ప్రజల్లో ఒక భరోసా నింపి। बीजेपी अरकान असेंबली ने आज गन पार्क में रियासती बजट में नजरअंदाज करने पर माजूर अफराद के साथ एहतजाज के। इस मौके पर बीजेपी एमएलए पायल शंकर और गौली नागेश्वर राव के अलावा दीगर मौजूद थे। इस मौके पर बीजेपी अरकान ने इल्जाम आयद किया कि इख्तियार में आने के 2 साल बाद भी कांग्रेस हुकूमत माजूरों के साथ किए गए वादों को पूरा करने में नाकाम रही। इन्होंने कहा कि हम आखिर वक्त तक इस मसले पर लड़ते रहेंगे। పరిష్కరించాలి, దివ్యాంగులకు 6000 పెన్షన్ అమలుపరచాలి, అమలు చేయాలి, దివ్యాంగులకు ప్రభుత్వం ఇళ్లను పెట్టాలి। జై వికలాం, జై వికలాం, జై వికలాం, జై వికలాం। हमारा डिमांड एक ही है, हमारा पेंशन भरना है। कांग्रेस इलेक्शन कैंपेन में 400 से 6,000 बढ़ता बोले, अब तक 1 रुपए भी नहीं बढ़ा। इमीडिएटली हमको पेंशन भरना है, एज ए फ्री बस देना है, बस में जाने वाले फ्री बस देना है, पॉलिटिकल रिजर्वेशन देना है, लोन्स देना है,
सभी के लिए आज चलो असेंबली लगाया। कल इंदिरा पार्क में हमारा दीक्षा भी है, दीक्षा भी की यजमानत करना, सभी पॉलिटिकल लीडर असेंबली में बात करना, टीआरएस बात करना, बीजेपी बात करना, अधिकार पक्ष भी बात करना, नहीं है तो हम लोग और घर में मुट्ठड़ी करतम बोल के हेचरिस्ताम। बीआरएस लीडर और साबिक वजीर टी श्रीनिवास यादव ने अपनी तशवीश का इजहार किया कि तेलंगाना कानून साज असेंबली में होने वाली पेशरफ्त इन्हें सख्त परेशान कर रही है और मौजूदा सियासी माहौल को देखकर इन्हें लगता है कि मैं सियासत में क्यों हूं। इन्होंने ऐवान को चलाने के तरीके और हुक्मरान जमात के रवैये पर इंतहाई बेसब्री का इजहार किया। तलासानी ने कहा कि वो 1994 से कानून साज असेंबली के रुकन हैं। इन्होंने कहा कि माजी में अरकान के कहने पर ही माइक देने की बड़ी रिवायत थी, लेकिन जब अपोजिशन लीडर हरीश राव बजट पर बोल रहे थे तो उस वक्त इन्हें बार बार रोका गया, जब दुरुस्त नहीं है। इन्होंने कहा कि जब चीफ मिनिस्टर रेवंत रेड्डी के लिए चाय के वक्फे के नाम पर ऐवान को 2.5 घंटे के लिए मुलतवी करना अजीब बात है। इन्होंने इस बात पर भी एतराज किया कि ऐवान में वज़ीर आला की तरफ से किए गए कुछ सख्त तबसरों को रिकॉर्ड से भी नहीं हटाया गया। शहर हैदराबाद के तमाम सरकारी महकमे इस बात को यकीनी बनाने के लिए पूरी तरह से तैयार हैं कि रामनवमी शोभा यात्रा पुरअमन तरीके से मुनक्किद की जाए। सीताराम बाग के द्रौपदी गार्डन में मुनक्किदा अहदेदारों के एक कोऑर्डिनेशन मीटिंग में जीएचएमसी कमिश्नर आरवी कन्नन ने सिटी पुलिस कमिश्नर वीसी सजनार के साथ इंतजामात का जायजा लिया। पुलिस कमिश्नर ने जुलूस के इंतजामात, हिफाजती इक़दामात और बंदोबस्त के हवाले से अहम हिदायत जारी की। इन्होंने कहा कि 2010 में शुरू होने वाली यात्रा ने बहुत कम वक्त में मुल्क भर में पहचान हासिल कर ली है। जुलूस जो सीताराम बाग से हनुमान शाला तक निकलता है, अकीदत, नज़्म ज़ब्त और बाहमी एहतराम के साथ निकाला जाता है। इन्होंने कहा कि सिक्योरिटी के लिए 3000 के करीब पुलिस अहदेदार तैनात किए जाएंगे। इसके अलावा सीसीटीवी कैमरे और ड्रोन की निगरानी पूरे रास्ते पर होगी। सजनार ने कहा कि चैन स्नैचिंग जैसे वाक़यात को रोकथाम के लिए खुसूसी क्राइम टीमें तैनात की जाएंगी, जबकि शी टीमें ख्वातीन शुरका की निगरानी और हिफाजत को यकीनी बनाएंगी। अनंतपुर के एमएलए डी प्रसाद ने शहर में 1.5 करोड़ के तरक्याती कामों का संगे बुनियाद रखा। इस मौके पर खिताब करते हुए एमएलए ने तनकीद की कि वाईएसआरसीपी के साबिका दौरे हुकूमत में एक भी तरक्याती काम नहीं हुआ। इन्होंने कहा कि सड़कों और निकासी आपके मसाइल हर तरफ नजर आ रहे थे। एमएलए ने कहा कि हमारे इख्तिदार में आने के बाद हर डिवीजन में तरक्याती काम नजर आ रहे हैं। इन्होंने कहा कि डंपिंग यार्ड का मसला जो अरसे दराज से ज़ेरे इल्तवा था, हल किया जा रहा है। इन्होंने कहा कि वहाँ वेस्ट टू एनर्जी प्लांट लाया जा रहा है। इन्होंने कहा कि शहर में कहीं भी कचरा नजर नहीं आएगा। అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు ఉదయం నేషనల్ పార్క్లో 2,62,00,000 రూపాయలతో సీసీ రోడ్లు అయితేమి, అక్కడ మౌలిక సదుపాయాలు అయితేమి, టాయిలెట్స్ అయితేమి, ఇవన్నీ ఈరోజు ఒక వరకు 2,62,00,000 రూపాయలు, ఇంకో వరకు 15 లక్షల రూపాయలతో అక్కడ ఈరోజు నేషనల్ పార్క్లో ఓపెన్ చేయడం జరిగింది। అలాగే అనంతపురం అర్బన్ టౌన్లో హిందూ శ్మశాన వాటికి దాదాపు 43 లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ సిసి రోడ్లు అయితేమి, తర్వాత అక్కడ ఉండే ఫెసిలిటీస్ మౌలిక సదుపాయాలకి భూమి పూజ చేయడం జరిగింది। पुदुटूर के एमएलए वी राजूला रेड्डी ने कड़पा जिले के डिस्ट्रिक्ट गवर्नमेंट हॉस्पिटल में तरक्याती कामों पर आदमी इत्मीनान का इजहार किया। इन्होंने कहा कि 14 करोड़ की लागत से शुरू होने वाला काम सुस्त रफ्तारी से जारी। इन्होंने ठेकेदार पर भी बरहमी का इजहार किया। నర్సుల కొరత, కాంపౌండ్ కొరత కూడా ఉంది కాబట్టి ఆ కొరతను ఫుల్ఫిల్ చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది। ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు। రిక్రూట్మెంట్ అయిపోతేనే పూర్తి స్థాయిలో పొద్దుటూరికి సంబంధించిన సిస్టర్స్, కాంపౌండర్స్ మొత్తం స్టాఫ్ అంతా ఫిల్అప్ చేయడం జరుగుతుంది। ఇప్పుడు డాక్టర్లందరికీ మేము ఈరోజు ఇక్కడ ఆసుపత్రి పరిస్థితులు మెరుగుపరచండి, ఓపీని పెంచాలా, వచ్చిన ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యాన్ని అందించమని చెప్పడం కూడా జరుగుతుంది।
అందుకు అధికారులు కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కానీ మళ్ళా एपी में हवाई खिदमत बतदरीज फैल रही है। नई खिदमत उन रास्तों पर दस्तयाब हो रही है जिनकी रियासत के कई शहरों से मांग है। ताज़ा मामला राजमुंदरी हवाई अड्डे से हैदराबाद के लिए मजीद 3 नई परवाजें शुरू की जाएंगी। मुसाफिरों के रश और मांग को मद्देनजर रखते हुए फ्लाई 91 एयरलाइंस इन खिदमत की फराहमी के लिए आगे आई है। ये 3 नई खिदमत इस माह की 29 तारीख से मुसाफिर के लिए दस्तयाब होगी। ये परवाजें हर रोज़ सुबह 9:15 बजे, दोपहर 1:05 पर और रात 9:05 पर राजमुंदरी से हैदराबाद के लिए रवाना होंगी। इस फैसले से राजमुंदरी और हैदराबाद के दरमियान सफ़र आसान हो जाएगा। फिलहाल राजमुंदरी हवाई अड्डे से हैदराबाद तक 5 खिदमत है। चेन्नई, बेंगलुरु, दिल्ली और मुंबई के लिए एक सर्विस चल रही है। ताज़ा तरीन फैसले के साथ हैदराबाद के लिए चलने वाली परवाजों की तादाद में इजाफा होगा। नंदयाल शहर के वाईएस नगर जंगला कॉलोनी में फूड पॉइजनिंग के वाक़े ने हलचल मचा दी है। इस वाक़े में तकरीबन 80 अफराद शदीद बीमार हो गए हैं। मुतासरीन नंदयाल के सरकारी अस्पताल के साथ साथ मुख्तलिफ निजी अस्पतालों में ज़ेरे इलाज है। इस वाक़े की इत्तला पर म्यूनसिपल कमिश्नर और DMHO वेंकट रमन्ना ने अस्पतालों का दौरा किया और मुतासरीन की सेहत के बारे में दरियाफ्त किया। बादशाह इन्होंने कहा कि मुतासरीन के घरों का दौरा किया। इस मौके पर इन्होंने तिब्बी अमले को मुतासरीन को बेहतर इलाज फराहम करने की हिदायत दी। हुक्काम ने कहा कि फूड पॉइजनिंग की वजूहात की तहकीकात जारी हैं और जिम्मेदारों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। इन्होंने तजवीज़ दी कि इलाके में हिफ्ज़ान सेहत के इक़दाम को मज़ीद मजबूत किया जाए। నిన్న నైట్ కొంచెం పెళ్లికాడ కొంచెం అన్నం మిగిలితే తీసుకొచ్చి ఇచ్చారు. తిన్నాము అందరం కలిసి. సగం పేట అంతా తిన్నాము. తినడం వల్ల నైట్ బాగుంది. ఇంకా ఉదయకాల సమయంలో వాంతులు, బేదులు, జ్వరం 102, 103, 104 కూడా జ్వరం వచ్చింది. అంత ఫీవర్ జ్వరంలో ఇంకా వాంతులు, బేదులు మొత్తము. ఇప్పుడు కూడా కోలుకోలేదు. ఇంకా ఇప్పుడు అలాగే ఉంది. హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాము. ఒక డే కింద నడిచినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ ను కూడా మేము ఇంట్లో నుంచి తెప్పించి వాళ్ళ ముందే శాంపిల్స్, RC टेस्ट కానీ ఇతర नंदयाल में धोखाधड़ी का एक वाकया उस वक्त सामने आया जब एक शख्स ने घर में छुपे हुए खजाने को निकालने का वादा करके 2 लाख रुपए नकद और 4 तोले सोने का सरका कर लिया। मुतासरीन को जब इस धोखाधड़ी के बारे में इल्म हुआ तो वो इंसाफ के लिए पुलिस स्टेशन पहुंचे और इस शख्स के खिलाफ शिकायत दर्ज कराई। इन्होंने SP ऑफिस पहुंचकर धोखाधड़ी का इर्तिकाब करने वाले शख्स के खिलाफ कार्रवाई का मुतालबा किया। నన్ను డబ్బులు బంగారం తీసుకొని మోసం చేసినాడు. అంతరాల హుసేన్ అని మోత్కూరు నుంచి వచ్చినాడు. ఆయన మాకు తెలిసిన మనిషి. ఇట్లా అని చెప్పినందుకు బంగారు బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చి ఇల్లు కడతాను, డబ్బులు కొట్టాను, 4 తులాల బంగారు, 2 లక్షలు ఫోన్ పేలు కొట్టించుకొని ఇప్పుడు అడిగితే నా కొడుకుని తన్నుతూ మాకేమి ఇయ్యలే, ఎవరికి ఇచ్చిందో మాకు తెలియదని అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇల్లు కట్టేటప్పుడు దాంట్లో బంగారు ఉంది, తీస్తాను, నేనే కట్టిస్తాను అని చెప్పినాడు. గుప్త నిధులు అవి ఉన్నాయి, మీకు తెలియదు అది తీసే విధానం, మేమే తీసి నేనే కట్టిస్తాను, నాకు డబ్బులు బంగారు ఇస్తే నేనే లోన్ పెట్టి అన్ని చేస్తాను, మీరు నిదానంగా దిద్దుకోండి, ఇప్పిస్తాను నేనే అని చెప్పింటే ఇచ్చినాను. 4 తులాల బంగారు, 2 లక్షల డబ్బు, మిగతాది తక్కువైనది నేను ఇచ్చి కట్టిస్తాను అని చెప్తే ఇచ్చినాను. ఇప్పుడు అడిగితే నాకు ఇయ్యలేదు అది ఇదని 3 పిల్లలు మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నారు. మోత్కూరు వెలుగోడుకు పోయినాం పోలీస్ స్టేషన్ కి, పోలీస్ పిలిపిస్తే రాలే. 2 टाउन टीबी के आलमी दिन के मौके पर DMH और TB महकमा आंध्र प्रदेश के ज्वाइंट डायरेक्टर ने TB के खात्मे के लिए लोगों में बेदारी लाने के मकसद से एक रैली निकाली। DMHO डॉक्टर सुहासनी, डॉक्टर रमेश, ज्वाइंट डायरेक्टर TB डिपार्टमेंट और IMA के अहदेदारों ने इस बेदारी रैली में शिरकत की। Good morning. My name is Dr. T. Ramesh. I am working as Joint Director TB of the state of Andhra Pradesh. Today is World TB Day. Will be celebrated due to in memory of invention of the TB bacilli by Robert Koch in 1882. So in this World TB Day, lot of
awareness creation activities will be going to be taken all over the Andhra Pradesh and in the entire country also. Today we are going to launch TB Mukt Bharat Abhiyan, a new program in which we want to target the vulnerable population, particularly the persons having more than 60 years of age and having diabetes and malnutrition. In such cases, there won't be any symptoms, even asymptomatic also. सदर मिल्लत इस्लामिया मरकजी कमेटी मोहम्मद अब्दुल बारी, सदर तहफ़्फ़ुज़ ख़त्म नबूवत ज़िला जगत्याल मुफ्ती यूनुस खान की क़यादत में एक वफ़द ने सुपरिटेंडेंट ऑफ पुलिस जगत्याल से मुलाकात की। इस मौके पर बीरपुर मंडल के नरसिमुल्ला पल्ली गांव में बाज़ हिंदू शरपसंद अनासिर की जानिब से ईदगाह में मौजूद मेंबर रसूल को मिसमार करने और वहां भगवा झंडा लहराकर पूजा करने के वाक़े पर गहरी तशवीश का इज़हार किया। वफ़द ने संगीन और हसास मामले पर फौरी और सख्त कानूनी कार्रवाई करने का मुतालबा किया और पुरजोर इसका मुतालबा किया, जबकि पुलिस ने इस सिलसिले में शरपसंद अनासिर के खिलाफ FIR दर्ज कर ली है। तो इस बुलेटिन में फिलहाल इतना ही। अगले बुलेटिन में आपसे फिर मुलाकात होगी। आदाब।